హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సెకండ్ స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చేసి రిపిటేషన్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్లో ఏమన్నారు, డిజిట్స్ అలౌ ఉన్నాయి. ఇప్పుడు మనకి నాట్ అలౌడ్. వెన్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ మనకి ఏ నెంబర్స్ ఇచ్చారు, 1 2 3 4 and 5. ఫస్ట్ డిజిట్లో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్, ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్, దిస్ థర్డ్ డిజిట్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 5 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ అండి. ఇప్పుడు ఫస్ట్ డిజిట్లో ఒకవేళ ఈ 5 నెంబర్స్లో ఒకటి రిపిటేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 తీసుకుంటా. ఇప్పుడు ఈ 5 నెంబర్స్లో ఈ 2 యూజ్ చేసేందుకు ఇక్కడ 5, ఇక్కడ ఈ 5 నెంబర్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో వాళ్ళు 5 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ డిజిట్ దాంట్లో ఇప్పుడు ఈ రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నారు. ఇప్పుడు ఈ 2 రిమైనింగ్ తీసేసి నెక్స్ట్ 1 2 3 4 అలో ఉన్నాయి. అప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు, 3 రాసుకుందాం. 3 రాసుకుంటే ఇది కూడా మనం వాడడం కాబట్టి ఇది నాట్ అలౌడ్. నెక్స్ట్ థర్డ్ డిజిట్లో ఇప్పుడు ఎన్ని మిగిలినాయి, 1 2 3 నెంబర్స్ అలో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మనకి ఇక్కడ మిగిలిన నెంబర్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి మిగిలిన వాటిని తీసుకొని మనం డిజిట్ నెంబర్స్ని తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డిజిట్లో 5 వేస్ అలో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ డిజిట్లో 4 నెంబర్స్ అలో ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ డిజిట్లో 3 నెంబర్స్ అలో ఉన్నాయి. ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని మనకి ఇప్పుడు ఇక్కడ ఇవి ఇంటూ చేద్దాం. 5 × 4 × 3 మనకి ఎన్ని వేస్ ఇక్కడ అలో ఉన్నాయి. ఇప్పుడు 5 × 4 × 3 వచ్చేసి ఎంత మనకి, ఇది చేయండి 60. ఇక్కడ 5 × 4 × 3 చేస్తే మనకి 60 వస్తుంది. ఇక్కడ పొజిషన్ చూసుకోండి, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వేలో ఇక్కడ 5 అలో ఉన్నాయి, సెకండ్ డిజిట్లో 4 అలో ఉన్నాయి, థర్డ్ డిజిట్లో 3 అలో ఉన్నాయి. మనకి ఆన్సర్ వచ్చేసి 60 వేస్ మనకి అలో ఉన్నాయి నాన్ రిపిటేషన్లో.